హలో అండి. ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా. రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో, వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భావం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నెరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగపట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు. వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో? చూసారా? ఆశను తెగగొట్టి ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని
లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి ఆయన అనమాట. అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగి తత్వం. అంతే. కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి, మంచేది చెడేది, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరమ్ము చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నిరయోగి ఎందైన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని, ఈ జన్మ లక్షణములు నేను చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి,
ఏ కారణం చేత మనం వచ్చాం, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూశారు కదా అందరూ, చూసారా? ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి? తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక, అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా పరమహంసలు, వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సహకారం పొందొచ్చు, తెలుసుకుని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్ని యందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టిను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు, ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరులు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తాయి, హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి? హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం, కాదు. ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా, రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో, వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భారం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి
గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నెరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగపట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు. వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి యోగాభ్యాసమునకు సిద్ధమై
ఈ జన్మ లక్షణములను తెలుసుకొని ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి ఆయన అనమాట. అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగితత్వం. అంతే. కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి, మంచి ఏది, చెడేది, ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరమ్ము చల్లార్చి, గోచి బిగియగట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడి నిరయోగి ఎందైన, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి, తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని, ఈ జన్మ లక్షణములు నాకు చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి, ఏ కారణం చేత మనం వచ్చాము, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూశారు కదా అందరూ, చూసారా ఎలా, ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి, తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక, అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా
పరమహంసలు వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక షట్ నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సహకారం పొందొచ్చు, తెలుసుకొని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్ని ఎందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు. ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరులు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తారు. హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి ఫస్ట్. మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి? హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం. కాదు, ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా. రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో, వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భావం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నెరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నెరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైనవాడా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా? ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు. వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో చూసారా? ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి ఆయన అనమాట. అన్నీ వదిలేసి
హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునేవాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగి తత్వం. అంతే, కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి మంచేది చెడేది, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరమ్ము చల్లార్చి, గోచి బిగియగట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడే నిరయోగి ఎందైనా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి, తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని, ఈ జన్మ లక్షణములు నేను చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి, ఏ కారణం చేత మనం వచ్చాము, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూసారు కదా, అందరూ చూసారా, ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు, ఎప్పుడో ముసలివాళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక, అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా పరమహంసలు, వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సాకారం పొందొచ్చు, తెలుసుకుని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు, ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరులు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తాయి, హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి, హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు
అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం. కాదు, ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా. రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో, వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భావం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగపట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు, వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఆశను తెగగొట్టి తెగగొట్టి
అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి ఆయన అనమాట. అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగితత్వం. అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి, మంచేది చెడేది, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరమ్ము చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నిరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని
ఆశను అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని ఈ జన్మ లక్షణములు నాకు చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి, ఏ కారణం చేత మనం వచ్చాము, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూసారు కదా, అందరూ చూసారా? ఎలా ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక 70 ఏళ్ళు వచ్చాక అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా పరమహంసలు, వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక షట్ నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సహకారం పొందొచ్చు, తెలుసుకుని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్ని యందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు, ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరులు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తారు, హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి? హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం, కాదు. ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా, రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భావం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి
ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి గోచి బిగియగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా ఓ వేమ సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు. వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఆశను తెగగొట్టి ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై
యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి ఆయన అనమాట. అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగితత్వం. అంతే. కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి, మంచేది చెడేది, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరమ్ము చల్లార్చి, గోచి బిగియగట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడే నిరయోగి ఎందైనా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి, తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని, ఈ జన్మ లక్షణములు నేను చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి, ఏ కారణం చేత మనం వచ్చాము, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూసారు కదా అందరూ, చూసారా ఎలా ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి, తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక, అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా
పరమహంసలు వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక షట్ నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సహకారం పొందొచ్చు, తెలుసుకుని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్ని ఎందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టిను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు. ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరులు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తారు. హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి? హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం. కాదు, ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, ఈరోజు పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం తీసుకొచ్చానో ఒకసారి చూసుకుందామా? ఏం పద్యం అంటే, ఆశ కోసివేసి యననంబు చల్లార్చి గోచి బిగిజగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడే నెరియోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు కదా. రాసేసుకుందాం. రాసుకొని దీని తాత్పర్యం ఏమిటో, వేమన గారు ఏమని చెప్పారో మనం తెలిసేసుకుందాం. చూసేద్దామా? పద్యము భావం. ఆశ కోసివేసి యనలంబు చల్లార్చి ఆశ కోసివేసి ఎనలంబు చల్లార్చి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి గోచి బిగయగట్టి గుట్టు తెలిసి నిలిచినట్టి వాడి నరయోగి ఎందైనా నిలిచినట్టి వాడే నరయోగి ఎందైనా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశని అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగపట్టెను ధరించి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచినవాడే యతీశ్వరుడు. వానినే యోగి అందురు. చూసారా ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి అగ్నియందు ఉంటే కాలుతుందా చల్లారుతుందా? కానీ అందులో వేసి దహించి వేయమని అర్థం. అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగ పట్టెను ధరించి యోగాభ్యాసములను చేసి యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వానినే యోగి అందరూ. యోగి అంటే ఎవరు అని అడిగితే ప్రభాసం చెప్పకండి. యోగి అంటే యతీశ్వరుడు, ఋషి
ఆయన అనమాట. అన్నీ వదిలేసి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు అనమాట యోగులు. ఇప్పుడు హిమాలయాలకు మాత్రమే వెళ్ళక్కర్లేదు, యోగులు ఇంట్లో కూడా కావచ్చు అని చెప్పి కొత్తగా ప్రచారం జరుగుతుంది. అలా కూడా ఇంట్లో కూడా కూర్చుని మనం యోగులు అవ్వచ్చు. అంటే యోగులు అవ్వడం అంటే ఏదో అయిపోవడం అని కాదు, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం. కోరికలను అదుపులో పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండడానికి, సంపాదించే జ్ఞానాన్ని పొందడానికి మనం చేసే కృషే యోగితత్వం. అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటే అది ఏమిటి, మంచేది చెడేది, ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతసేపు మౌనంగా ఉండాలి, మనం ఏమిటి, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అని తెలుసుకోవడమే యోగి తత్వం అన్నమాట. అదే మన వేమన గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చదువుకున్నాం. ఆశ కోసివేసి ఎనరంబు చల్లార్చి, గోచి బిగియగట్టి గుట్టు తెలిసి, నిలిచినట్టి వాడి నిరయోగి ఎందైనా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఆశను తెగగొట్టి అనగా లేకుండా చేసుకొని ఆశను అగ్నియందు చల్లార్చి, తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని, ఈ జన్మ లక్షణములు నాకు చెప్పాను కదా, ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఏం సాధించాలి, ఏ కారణం చేత మనం వచ్చాము, ఏం చేస్తున్నాం, చేయాల్సిన పని చేస్తున్నామా లేదా. అన్నమయ్య సినిమా చూశారు కదా, అందరూ చూసారా, ఎలా ఎందుకు వచ్చాడు అతను భూమి మీదకి తెలుసుకోవాలా, చాలా రోజుల వరకు తెలుసుకోవాలా. 2 అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు, మ్యారేజ్ చేసేసుకున్నాడు, చక్కగా భార్యలతో సుఖంగా ఉండే టైంలో ఆయనకి ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను అవతారం తీసుకున్న కారణం ఏమిటి, ఇక్కడ అవతరించడానికి కారణం ఏమిటి అని తెలుసుకున్నాడు. క్షణంలోనే అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతను ఏం చేయాలో అది చేసి చూపించాడు. అలాగే మనం కూడా ఏదో ఒక క్షణం మనం ఏమిటి అనేది తెలుసుకుంటాం, కానీ మనం ఎందుకు వచ్చాము ఏమిటి అని తెలుసుకోవడమే ఏదో ఒకరోజు మనకి తెలుస్తుంది. ఈ ఏజ్లో కాదు, ఆ ఏజ్లో కాదు, అదేమి ఉండదన్నమాట. పుట్టినగానే తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 సంవత్సరాలకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చిన్నపిల్లలం కదా, మనం ఇప్పుడే కాదు, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయాక 50-60 ఏళ్ళు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక, అన్ని బంధాలు మనకి బాధ్యతలు తీరిపోయాక అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు మనం తెలుసుకోవాల్సిన సమయం వస్తుందో ఆ సమయంలో తప్పనిసరిగా మనం తెలుసుకుంటాము. ఆ క్షణం నుంచే మనం ఎందుకోసం వచ్చామో ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టేస్తాము. మనం అందరం చూసుకున్నట్టయితే మన వివేకానందుడు గారు కానీ, బుద్ధుడు కానీ, ఇంకా పరమహంసలు, వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న వయసులోనే వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారణాన్ని తెలుసుకున్నారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, దాన్ని సాధించారు, చివరికి జీవన్ముక్తి పొందారు. అదంతా మనకు తెలిసిన విషయమే కనుక షట్ నాకు ఇప్పుడే కాదు, ఇంకా చాలా టైం ఉంది, మస్తు టైం ఉందిలే అనుకోవడానికి లేదు. ఏ టైంలో మనం జ్ఞానోదయం పొందుతామనేది ఎవ్వరికీ తెలియదు. ఇది ఒక వయసులోనే పొందాలి, ఈ వయసు నుంచే మనం యోగులం అవుతాము అనేది అసలు లేనే లేదనమాట. మనం చిన్న వయసు నుంచి కూడా ఎప్పుడైనా మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేది మనం సహకారం పొందొచ్చు, తెలుసుకుని. అలాగే చెప్తున్నారు, ఆశని అగ్ని యందు చల్లార్చి తన గోచి బిగియగట్టి అనగా యోగి పట్టెను ధరించి, యోగాభ్యాసమునకు సిద్ధమై ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. యతీశ్వరుడు అవ్వడానికి ఈ వయసు ఆ వయసు అని ఏమీ లేదు, ఆడ మగ చిన్న పెద్ద ఏదీ లేదు. ఎప్పుడు మనకు జ్ఞానోదయం అయితే అప్పుడు యతీశ్వరుడు అయిపోతాం, అంతే. వాణిని యోగి అందరూ. యోగి అనగానే మనకి ఎక్కడో ఎవరో గుర్తొస్తారు, హిమాలయాలు ఒక్కటే గుర్తొస్తాయి. ఫస్ట్ మొట్టమొదటిగా మనకి యోగులు అనగానే గుర్తొచ్చేది ఏమిటి, హిమాలయాలు, కాశీ, మన ఏమంటారు
అఖండ సినిమాలో వాళ్ళు గుర్తొస్తారనమాట. వాళ్ళు మాత్రమే యోగులు అనుకుంటాం. కాదు, ఎవరి భూమి మీదకి వచ్చిన కారణం ఎవరైతే తెలుసుకొని ఆ కార్యక్రమానికి చేయడానికి సన్నిధులవుతారో వారందరూ యోగులే అని వేమన గారు చెప్తున్నారు.